హలో నమస్తే. వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికైతే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత ఇవాళ బయటకొచ్చారు. మొన్న ఆ మధ్య కాలంలో జనరల్‌గా ఆయన ఉంటున్న ఇంట్లో అదే ఫార్మ్ హౌస్‌లో ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అందులో ఆయన చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చాలా సంచలనమైంది. త్వరలో నేను గట్టిగా కొట్టబోతున్నాను అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చాలా సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారాయన. సో దాని మీద ఇప్పటికీ స్టిల్ రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మీరు కొట్టేదేదో మీ కొడుకుని కొట్టండి, కూతుర్ని కొట్టండి, అల్లుడిని కొట్టండి అని చెప్పేసి రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కౌంటర్ అయితే ఇచ్చారు. సో ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత కేసీఆర్ గారు ఇక బయటికి రాలేదు. చాలామంది అనుకున్నారు ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఒక సభ పెట్టి ఈ గజ్వెల్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుండి కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానం అంటే 2.0 మరొకసారి చూపిస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది జరుగుతుందో జరగదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అది జరగదనే ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి ఇవాళ కేసీఆర్ గారు తన పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకున్నారు. ఇవాళ ఏదైతే సికింద్రాబాద్లో ఉందో పాస్పోర్ట్ ఆఫీస్, ఆ ఆఫీస్కి వెళ్ళి తన పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే కేసీఆర్ గారు పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారో అప్పుడు ఇక అన్ని న్యూస్ ఛానల్లోనూ ఇదే, త్వరలో కేసీఆర్ గారు అమెరికాకి, కొందరేమో ట్రీట్మెంట్కి అమెరికాకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కొందరు అంటుంటే, లేదు అక్కడ మనవడు మనవరాలు వీళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అడ్మిషన్ కోసమో లేకపోతే మరొక కారణం చేతను ఆయన వెళ్తున్నారని చెప్పేసి మరికొందరు మాట్లాడుతున్న మాట. మొత్తానికైతే కేసీఆర్ గారు అయితే ఖచ్చితంగా అమెరికాకి వెళ్ళే అవకాశం అయితే దాదాపుగా ఉంది. రీసెంట్గానే దీనికి సంబంధించి న్యూస్ కూడా చాలా వచ్చాయి. ఇది కేసీఆర్ గారు ఏదో సమ్ హెల్త్ ఇష్యూ వల్ల అమెరికాకు వెళ్ళి కొంత ట్రీట్మెంట్ తీసుకొని అక్కడే రెస్ట్ తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రీసెంట్గా చాలా న్యూస్ అనేది సర్క్యులేట్ అయ్యింది. బట్ అది జరగలేదు. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఎస్, కేసీఆర్ గారు ఖచ్చితంగా వెళ్తారు అని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా కేసీఆర్, సింగపూర్ వెళ్తారని మరో ప్రచారం. ఇక అమెరికాకు వెళ్తారని చెప్పేసి కొందరు అంటుంటే, లేదు లేదు సింగపూర్ వెళ్తారని మరికొందరు అంటున్నారు. పాస్పోర్ట్ మార్పిడి అందుకేనా? హిమాన్షా వద్దకు వెళ్తారని టాక్. మనవరాలు అలైక్యాకు యుఎస్లో అడ్మిషన్, అక్కడికే వెళ్తారంటూ కొందరు. సో ఈ ప్రచారం అనేది భారీగా జరుగుతోంది. సో హెల్త్ కారణాల వల్ల అని చెప్పేసి పార్టీ శ్రేణులు, పార్టీలో ఉండే ముఖ్య నాయకులు చెప్తూ ఉంటే, లేదు లేదు ఆయన ప్రస్తుత ఈ రాజకీయ పరిణామాలు, ఏది కేటీఆర్ గారి మీద కేసు ఫైల్ చేయడం, ఎంక్వైరీ నడుస్తుంది, అండ్ త్వరలోనే కేసీఆర్ గారి మీద కూడా ఖచ్చితంగా ఈ కాళేశ్వరం సంబంధించి కేసు కూడా పెట్టబోతున్నారు. కేవలం కాళేశ్వరమే కాదు, ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా త్వరలో ఆయన్ని వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కేసుల నుండి ఆయన తప్పించుకోవడానికి ప్రస్తుతం అమెరికాకు వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా మరికొందరు మాట్లాడుతున్నారు. సో జనరల్గా ఇక పార్టీ పరంగా చూసుకుంటే హిమాన్షు వద్దకు వెళ్తారని జనరల్గా కేసీఆర్ గారికి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అంటే చాలా ప్రేమ. అసలు ఇక ప్రేమ కాదు, ప్రాణం ఆయనకి. సో అతని వద్దకు వెళ్తారని చెప్పేసి పార్టీ శ్రేణులు చెప్తున్న మాట. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే, లేదు మనవరాలు అలైక్య త్వరలో యుఎస్లో అడ్మిషన్ దొరికింది కాబట్టి అక్కడ జాయిన్ చేయడానికి వెళ్తారు అని చెప్పేసి కూడా మరికొందరు చెప్తున్న మాట. ప్రభాకర్ రావు స్ఫూర్తి అయితే కాదు కదా. సో మనందరికీ తెలుసు ప్రభాకర్ రావు గారు కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నమోదవడం, ఆయన పేరు కూడా నమోదవడం, ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆయన్ని కూడా ఇప్పుడు ఎంక్వైరీకి పిలవడం, ఇవన్నీ జరుగుతున్నాయి పరిణామాలు. బట్ ప్రభాకర్ గారు అయితే అమెరికాలోనే ఉంటున్నారు. చికిత్స పేరుతోటి ఆయన అక్కడే సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ఇండియాకు వచ్చే పరిస్థితి కూడా లేదు. సో అలాగ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారు కూడా తప్పించుకోవడానికి అమెరికాకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఎలాగైతే ప్రభాకర్ రావు గారు ట్రీట్మెంట్ పేరు మీద అమెరికాకు వెళ్ళి అలా అక్కడ నుండి ఇక్కడ పోలీసు వారు ఎంక్వైరీకి పిలుస్తున్నా ఏదో కారణంతో ఆయన రాలేకపోతున్నారు. సో ఇదే జరగవచ్చు కేసీఆర్ గారి అంశంలో అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అమెరికాకు వెళ్ళిపోతే ఇక్కడ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా కేసీఆర్ గారు విచారణకు రాకపోతే ఇక కేసు కూడా అంత సీరియస్నెస్ ఉండదు కదా అని చెప్పేసి
అందరూ మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట. ప్రభాకర్ రావు స్ఫూర్తి అయితే కాదు కదా అంటూ కాంగ్రెస్ మీడియా సెల్ ట్వీట్. ఇవి కాంగ్రెస్కి ఇదే దొరికింది. ఇప్పుడు జనరల్గా ప్రభాకర్ రావు లాంటి వ్యక్తి ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళిపోయి కేసుకు సహకరించట్లేదో, ఇప్పుడు సేమ్ అదే టైప్లో కేసీఆర్ గారు కూడా అమెరికా వెళ్తున్నారు అని చెప్పేసి న్యూస్ బయటకు రాగానే ఇప్పుడు వాళ్ళు ఇదే కౌంటర్ వేస్తున్నారు. ఇక ప్రభాకర్ రావు లాగా కేసీఆర్ గారు కూడా వెళ్ళిపోతారు, అమెరికాకు వెళ్ళిపోతారు. ఇక్కడ కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో కావచ్చు, మరొక కేసుల్లో ఆయన ఇక విచారణకు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పించుకోవాలనే ఆలోచనతోనే ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం, కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం దీన్ని వైరల్ చేస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్న తరుణంలో కేసీఆర్ గారు కనుక ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కాకుండా అమెరికాకు వెళ్ళిపోతే మటుకు మరికొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా స్టిల్ 60 to 70% డిపెండింగ్ ఆన్ కేసీఆర్ గారు ఓన్లీ. ఎందుకంటే కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా సరే కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఉన్న ఏమంటారు దాన్ని, ఎరా అంటారా, దాన్ని ఔరా అంటారా, అది కేటీఆర్ గారి దగ్గర ప్రస్తుతానికి ఇంకా రాలేదు. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తే ఏ విధంగా స్పందన వస్తుందో ఆ స్పందన ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్లో రావట్లేదు. అది రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారే బరిలో దిగాలి. సో ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయి బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుండి పై స్థాయి బీఆర్ఎస్ నాయకుల వరకు కూడా అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే మళ్ళీ గ్రామీణ స్థాయి నుండి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుంది, నెక్స్ట్ సారి ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలో వస్తామని చెప్పేసి ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు స్టిల్ బిలీవ్ చేస్తున్నారు. ఇదే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. మరి చూద్దాం కేసీఆర్ గారు నిజంగా పార్టీ కోసం, లేకపోతే కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఆయన మరొక్కసారి తన 2.0ని బయటికి తెస్తారా? ఆయన ఇది వరకు చెప్పినట్టుగానే త్వరలో ఒక భారీ బహిరంగ సభతోటి మీ ముందుకు వస్తాను అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే ఆయన ముందుకు వస్తారా లేదా అన్నది మన భవిష్యత్తులో తెలుస్తుంది. ఇవాళైతే పార్టీ ఆఫీస్లో మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. మరి ఈ మీటింగ్లో ఏం మాట్లాడతారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.